శివుడు బ్రహ్మదేవుడి 5వ తలని నరికేసిన తరువాత ఆ తల శివుడి చేతికి అంటుకుంటుంది. బ్రహ్మదేవుడిని హింసించడం వల్ల బ్రహ్మహత్యా దోషం అంటుకుని ఎంత ప్రయత్నించినా ఆ తలని శివుడి చేతి నుండి వేరు చేయలేకపోతాడు. దాంతో శివుడు అగ్నిదేవుడిని పిలిచి ఆ తలని కాల్చేయమని అంటాడు. కానీ అగ్నిదేవుడు ఎంత ప్రయత్నించినా బ్రహ్మ 5వ తలని కాల్చలేకపోతాడు. శివుడు ఏం చెయ్యాలో అని ఆలోచిస్తుండగా పార్వతీదేవి అక్కడికి వచ్చి విష్ణుమూర్తిని కలిస్తే పరిష్కారం దొరుకుతుంది అని చెప్తుంది. వెంటనే శివుడు విష్ణుమూర్తిని కలిసి సహాయం చెయ్యమని అడుగుతాడు. అదంతా విన్న విష్ణుమూర్తి ఆ బ్రహ్మదేవుడి కపాలంలో భిక్షాటన చెయ్యమని అంటాడు. ఎప్పుడైతే ఆ కపాలం నిండా భిక్ష నిండుతుందో మరుక్షణం బ్రహ్మహత్యా దోషం పోతుంది అని చెప్తాడు. దాంతో శివుడు భిక్షాటన చేస్తూ ప్రపంచమంతా తిరిగేస్తాడు. కానీ ఎవరు ఎంత భిక్ష వేసినా ఆ కపాలం మాత్రం నిండదు. శివుడి కష్టాన్ని చూడలేక విష్ణుమూర్తి మహాలక్ష్మిని పిలిచి ఆ కపాలాన్ని నింపమని చెప్తాడు. శివుడు భిక్షాటన చేస్తూ తమిళనాడులోని తిరక్కంద్యూర్ అనే ప్రదేశానికి వచ్చినప్పుడు లక్ష్మీదేవి శివుడిని కలిసి భిక్ష రూపంలో సిరి సంపదలని ఆ కపాలంలో నింపుతుంది. దాంతో ఆ కపాలం సిరి సంపదలతో నిండిపోయి శివుడి చేతి నుండి ఊడి పడిపోతుంది. ఈ విధంగా శివుడికి పట్టిన బ్రహ్మహత్యా దోషం పోతుంది. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.